శ్రీ 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 దుర్గమ్మ తల్లి మహోత్సవాలు పండుగ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో ఈ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. అయితే ఈ పండక్కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో దుర్గమ్మ తల్లిని గ్రామంలో ఉన్న సదరు గుడికి తెచ్చిన తరువాత చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు మంచం మీద నిద్రించరు, పాదరక్షకములు ధరించరు, ఇళ్లకు తలుపులు వేయకుండా తెరిచే ఉంచుతారు. ఎందుకంటే ఆ లోకమాత దుర్గమ్మ తల్లి మా గ్రామంలో ఉండగా మాకింటి భయం అంటున్నారు గ్రామస్తులు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ వెంకటరమణ బద్రి అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను వెంకటరమణ బద్రి. ఆ గ్రామంలో చెప్పులు వేసుకోరు, అలాగే 9 రోజుల పాటు కూడా తలుపులు తెరిచే ఉంచుతారు. అదేవిధంగా ఈ 9 రోజులు ఎక్కడ ఉంటుందా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో దుర్గమ్మ నవరాత్రులు జరుపుతున్నారు. ఈ నవరాత్రులు ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు కూడా దుర్గమ్మ వీధులు తిరిగి ప్రతి ఒక్క భక్తులకు దర్శనమిచ్చే భాగ్యం అయితే కల్పిస్తారు. అయితే ఈ రోజుకి నేటికి 3 రోజులైంది. ఈ దుర్గమ్మని సదురుగుడి దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాం. చూడొచ్చు, ఆ తల్లి మేళతాళాలతో తప్పిడి గుళ్ళతో ఇక్కడికి వచ్చి ఆ దుర్గమ్మ సదురుగుడి దగ్గర ఈ యొక్క ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. ఏదైతేనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేని విధంగా దాదాపుగా ఈ యొక్క పండక్కి వేలాది సంఖ్యలో భక్తులైతే వచ్చి ఈ అమ్మవారిని పూజించుకుంటారు. ఎందుకంటే దుర్గమ్మని ఈ చిలకపాలెంలో వెలిసిన ఈ దుర్గమ్మ చాలా ప్రాముఖ్యత కలిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోరికలు తీర్చే కొంగు బంగారాన్ని చేసే ఈ యొక్క దుర్గమ్మ గారు, ఎందుకంటే ఈ యొక్క తల్లి ఊరి చివర ఉండే ఒని నుంచి తెచ్చి ఈ యొక్క సదురుగుడి దగ్గర పెట్టారు. 9 రోజుల పాటు కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు అనేది వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేస్తారని చెప్పొచ్చు. అయితే మనతో పాటు ఆలయ ఇక్కడ కమిటీ సభ్యులు కొంతమంది ఉన్నారు. గోవింద్ గారు, ఆయన అడిగి అసలు ఈ పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ యొక్క నవరాత్రులు తల్లిని ఈ యొక్క పండుగని ఎలా జరుపుకుంటారు? అమ్మవారి పండుగను మా గ్రామంలో చాలా ఆచారాలు చాలా పురాతనమైన ఆచారాలను పాటిస్తూ మన గ్రామంలో ఈ అమ్మవారు వచ్చిన నుంచి కూడా వనం నుంచి మన ఊరికి తీసుకురావడం జరుగుతుంది. శనివారం రాత్రి బయలుదేరి వెళ్ళి అక్కడ నుంచి ఊర్లోకి ఆదివారం తెల్లవారింటికి వస్తాం. తెల్లవారింటికి వచ్చిన తర్వాత దుర్గా మా సదురులో పెట్టిన తర్వాత ఊర్లో ఎక్కడ కూడా చెప్పులు వేసుకొని ఎదురుగా అమ్మవారి దగ్గరికి రాము. అలాగే అమ్మవారి దగ్గర ఈ చుట్టుపక్కల ఉండే ఇళ్ళు కానీ ఊర్లో ఇళ్ళు కూడా సంసార జీవితాలు కూడా ఈ 9 రోజులు ఉండవు. సంసారం ఎక్కడ ఈ బౌండరీ శ్రీకాకుళం బౌండరీలోనే సంసార జీవితం జరగకూడదు. జరిగిన దానికి ఫలితాలు కూడా కొందరు అనుభవించారని మా పెద్దలు చెప్తున్నారు. కొందరు మగవాళ్ళు అవడం, కొందరు లేని ఏదో వాళ్ళకి అనుకోని సంఘటనలు జరగడం అనేవి జరిగేవి. అప్పుడు బాగా అమ్మవారు మాకు కరుణ అందరిపైన ఉంది. అమ్మవారు కూడా మన గ్రామంలో ప్రతిరోజు కూడా ఆ వనం నుంచి వస్తుందని కూడా పెద్దలు చెప్పేవారు. ఇక్కడికి ఊర్లోకి వచ్చి ఒకసారి చూసుకొని నా ప్రజలు ఎలా ఉన్నారు, నా తాలూకా ఈ భక్తులు ఎలా ఉన్నారో చూసుకొని రోజు వెళ్తారనేసి కూడా ఒక ఇది. అంటే రాత్రి వేళ 12 ఆ టైంలో అమ్మవారు ఊర్లోకి వచ్చి మళ్ళీ వనంకి వెళ్ళడం అనేది జరుగుతుండేది. ఆ గజ్జల సప్పుడు కూడా అప్పుడు వినబడేదట, ఆ పెద్దలు చెప్పేవారు. అలాగే ఈరోజు బుధవారం ఒక కార్యక్రమం ఉంది. ఆ రోజు ఊరు కట్టడం ఉంటుంది. అలాగే శుక్రవారం కూడా ఉంది. ఆ రోజు కూడా పెద్ద సంఖ్యలో కర్రలతో ఊరు చుట్టూ తిరుగుతాం. ఊరు చుట్టూ కట్టడం అంటే అమ్మవారు తాలూకా ఆచారం ఉండే పద్ధతులన్నీ చేయడం. అలాగే మన బుధవారం నుంచి కూడా ఊర్లో చక్ర బండితో, అలాగే ఈ దుర్గమ్మ పేరంట వీళ్ళున్నారు, దుర్గమ్మ తాలూకా దాసరాళ్ళు ఉన్నారు, వాళ్ళు కలిసి వెళ్తారు. వెళ్ళి ఊరంతా కూడా అమ్మవారు ఊరేగింపుగా తీసుకెళ్ళి ఊరు ముర్రాట్లు ఇవ్వడం ఉంటుంది. ఊరంతా జరుగుతుంది రోజును బుధవారం నుంచి. అలాగే మన శనివారం రాత్ర ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇది దాసరి భాగవతం అనేది జరుగుతుంది. అది ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం. అది అమ్మవారికి అనేది దాసరి భాగవతం ఇంపార్టెంట్. అంటే అమ్మవారి వేషంతో అలంకరణతో ఆ రోజు రాత్రి దాసరి భాగవతం జరుగుతుంది. తెల్లవారి వరకు కూడా వాళ్ళు పాడతారు. అమ్మవారితో కూడా ఆ వేషం ఉంటుంది. మళ్ళీ
అనుపప్పుడు కూడా ఆ వేషం అనేది ఉండాలి అమ్మవారితో. మళ్ళీ అనుపుకి ఆదివారం సాయంత్రం గుడికి అమ్మవారు మళ్ళీ వెళ్ళే వరకు, శనివారం రాత్రి నుంచి మళ్ళీ తెల్లవారి అమ్మవారి గుడికి వెళ్ళే వరకు కూడా ఉంటుంది ఈ అమ్మవారి వేషం. అలాగే ఆ రోజు ఆదివారం అయితే అనుపు రోజు కార్యక్రమంలో వేషాలు, అలాగే సాముగారెడీలు, అలాగే పులి వేషాలు, విజయనగరం తాలూకు పులి వేషాలు కూడా ఈ సంవత్సరం వస్తున్నాయి. అలాగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొంటారు. అలాగే ప్రజల తాలూకా ఆశ అనుభవం వాళ్ళందరూ ఆ కోరిక మేరకు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమం ప్రోగ్రాం, అందులో పాల్గొనే పండు అతను వస్తున్నారు. పండు కూడా ఈ ప్రోగ్రాం ఉంది. ఆదివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమం. అలాగే ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన గ్రామ దేవత అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొందాలని మరి కోరుచున్నాను. ఇది మొత్తంలో చూసుకుంటే ఈ యొక్క దాదాపుగా ఈ సంస్కృత కార్యక్రమాలు రేపటితో ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈ యొక్క అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్క ఈ గ్రామస్తుడు, ప్రతి ఒక్క భక్తుడి పైన ఈ అమ్మవారు చల్లని చూపులు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో ఈ గ్రామ దేవతగా కొలిసిన తర్వాత ఈ గ్రామంలో ఎవరికి ఎటువంటి హాని కూడా జరగలేదంటూ వీళ్ళు పూర్వీకులు కూడా నమ్ముతారు. అయితే దీనిపై సంబంధించి మరికొందరు కమిటీ సభ్యులు అయితే అప్పలరాజు గారు, మాజీ ఎంపీటీసీ గారు, ఆయన అడిగి మరి కొంత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క కార్యక్రమాలు ఎలా జరుపుకుంటున్నారు? ప్రత్యేకించి సంస్కృతి కార్యక్రమం ఏమేమి నిర్వహిస్తున్నారు? ఆ దుర్గమ్మకి దండాలు, ఆ తల్లికి మా గ్రామ దేవత. మాకు ఇది పూర్వం పెద్దలు, మా తాతలు, మా తండ్రులు అందరికీ చాలా ఈ అమ్మవారి అందరికీ చాలా భయం, భక్తి. అలాగే అదే ఆచారం కూడా మేము పాటిస్తున్నాము. 31 అదే రోజు, ఇవాళ 3 రోజులు అయింది. అమ్మవారిని అక్కడ మన రోడ్డు మీద సాయిబాబు గుడి వెనక మునిపేట ఒక దాసరాలు, అలాగే వేత వీధిలో ఒక దాసరాలు, అలాగే ఇంకా మున్న గ్రామం అక్కడ ఒక దాసరాలు, 3 దాసరాలతో 9 గంటలకు స్టార్ట్ అయ్యాము. మనం 31ని 9కి స్టార్ట్ అయ్యి 9 నుంచి మా గ్రామ ఊరిలో ఉన్న అందరూ ప్రజలందరూ ఇంట్లో ఉన్న ఎంతమంది అంతమంది అందరూ కూడా ఊరిలో నుంచి మాకు హెచ్ఆర్లకి ఒక బౌండరీ ఉంది. అలాగే మన వరం పవర్ ప్లాంట్ ఎదురుగా అక్కడ మాకు ఒక అమ్మవారి చెత్తిపీఠం ఉంది. ఆ చెత్తిపీఠం దగ్గరికి ఇక్కడ మాకు దొమ్మలతోని, ఇక్కడ బాజా పంతులతో, తెప్పిడిగులతోని, అన్ని రకాల ప్రోగ్రాలతోని తెల్లవారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి అక్కడ 3 దాసురాలు ఉంటారు, తమ్ముడు ఉంటాడు. వాళ్ళు అక్కడ ఈ తల్లికి ఏంటేటి కావాలో అన్నీ పూజించి అందరూ తిరిగా అందరికీ దీవించి అక్కడి నుంచి తల్లి మళ్ళా రిటర్న్ బయలుదేరుతుంది. వచ్చేటప్పుడు కూడా తెల్లవారి అక్కడి నుంచి మాకు ఎంత 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు కూడా ఈ ఎంత మించి ఒక 1000 మంది 2000 మంది ఉంటారు జనాలు. ఈ 2000 మంది తెల్లవారులు నిదానంగా ఊర్లోకి వచ్చేసరికి తెల్లగా 5 నుంచి 7 గంటల వరకు ఉంటారు. ఈలోగా మళ్ళీ ఇక్కడ ఊర్లో ఉన్న అందరూ ఆడవాళ్ళందరూ కూడా స్నానాలు చేసుకొని అందరూ ముర్రాట్లు ప్రతి వాళ్ళు కూడా ఇంటింటికి ఇక్కడ 2000-3000 మంది అలాగే మొత్తం ఘటాలు వచ్చే తల్లికి అందరికీ పాదాపనం చేసుకుని కాళ్ళు కడిగి ముర్రాట్లు వేసి అందరూ కూడా భక్తితో భయంతో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ 31ని తెల్లారితే ఆదివారం నుంచి మళ్ళీ ఇక్కడ మన ఊర్లోకి వచ్చి ఇక్కడ మాకు ఇక్కడ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర తల్లిని అందరూ 7:30 కల్లా గుడిలోకి ఇక్కడ పెడతాం. తల్లిని పెట్టిన తర్వాత కూడా ఆ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం 8వ తారీఖు వరకు ప్రతి రోజు కూడా తల్లిని అందరూ దర్శనం చేసుకుంటారు. మళ్ళీ బుధవారం ఒక ప్రోగ్రాం ఊరు కడతాం. ఊరు కట్టేటప్పుడు అంతా ఊరు మొత్తం అమ్మవారిని బ్రహ్మలోని పట్టుకొని చెత్తి ఊరు మొత్తం తిరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు 10 గంటలు బయలుదేరుతాం బుధవారం. మళ్ళీ వచ్చేసరికి 1 గంట వరకు ఊర్లో ఎవరు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు కూడా ఎవ్వరు కూడా పడుకోరు. అందరూ తలుపులు తెరిచి ఉంటారు. ఈ 9 రోజులు కూడా తల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా మంచం మీద అయితే ఎవరు పడుకోరు, చెప్పులు వేసుకోరు. బళ్ళు కూడా బైకులు కూడా అక్కడెక్కడో ఒక పర్లకి దూరంలో ఆపేస్తారు. అక్కడ కూడా రాసి పెడతాం బోర్డు. తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా తెలియనంతే ఊరు మొత్తం తెలుసు. కానీ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఆ బోర్డు అక్కడ ఒక బోర్డు రాసి పెడతాం. ఆ బోర్డులో అక్కడ బండి పెట్టేసి అందరూ తల్లికి వచ్చి దర్శనం చేసుకుంటారు. చెప్పులు వేయరు, అలాగని తప్పుడు పనులు కూడా ఎవరు చేయరు. అలాగని అన్ని రకాలుగా ఆ శక్తి అంతా అందరికీ భయం. మా తాతలు తండ్రులు అందరూ మాకు చెప్పున్నారు కాబట్టి అలాగే పాటిస్తున్నాము. ఈ 9 రోజులు అంటే ఇది ఎప్పుడు మేము సాడుతారు మన ఇది పండగ, ఇది పెద్ద పండుగ అయిపోయిన తర్వాత 30వ రోజు సాడుతారు. ఆ రోజు సాట్ ఎవరు ఆలకించిన మొత్తం ఊరు మొత్తం డప్పులు ఎట్టి సాడుతారు. ఆ సాట్ ఎవరు ఆలకించినా వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా కంపల్సరీ పండగ రోజు అందరు రావాలి. ఆ తల్లి
ఆచారం అది. ఆ తల్లి ఆచారం ప్రకారం అందరూ కూడా వచ్చే ఆదివారం 8వ తారీఖు వస్తారు. 8వ తారీఖు కూడా ఇక్కడ ఎన్ని గంటలకు బయలుదేరుతాం మేము? మొత్తం 3:30, 4 అవుతుంది ఊర్లో. ఇంచుమించి దర్శనంకి ఇంచుమించి ఒక 50 నుంచి 60 వేల మంది దర్శనం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ. 50 నుంచి 60 వేల మంది వరకు దర్శనం చేసుకుంటారు. ఆ రోజు భారీగా ఒక 150 మంది కుర్రోలు కమిటీ చేసాము. అలాగే మేము పెద్దలం కూడా ఒక 60 మంది కమిటీ చేసాము. అలాగే ఇంకా పెద్దలు కూడా ఇక్కడ అమ్మవారికి దీనికి పాటింపులు ఉంటాయి కాబట్టి అది మాకు పెద్ద తెలియదు కాబట్టి ఇక్కడ కూడా 25 నుంచి 30 మంది కమిటీ చేసాము. ఆ రోజు 8వ తారీఖు మట్టుగా ఆ రోజు పండగ లాస్ట్ అక్కడ 4 నుంచి 7, 8 అవుతుంది అమ్మవారి గుడికి వెళ్ళేసరికి ఈ తల్లిని తీసుకెళ్ళి అక్కడ దింపుతాము. అట్నుంచి పండుగ అక్కడ కమిటీ పెట్టి లైట్లు పెట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరికి గొడవలు రాకూడదు, ఏ రాదని పెట్టి. ఎందుకంటే ఈ తల్లి అంతా ఒక భయం, ఈ తల్లి అంతా ఒక భక్తి అందరికి కూడా. మనం ఎక్కడెక్కడున్నా ఆ రోజు ఊరు కట్టిన రోజు అయితే వచ్చిన వరకు పడుకోరు. మళ్ళీ శనివారం కూడా మళ్ళీ ఊరు కట్టినప్పుడు చిన్నపిల్లలు కూడా పడుకునేవారు. ఇదెందుకంటే ఇదంతా పెద్దలు చెప్పేశారు. అలాగైనప్పుడు పెద్దలు కూడా ఎవరో కొద్దిగా మురకత్వం చేసి ఎవరో చేసిన వాళ్ళకి చాలా పరిష్కారం అయిపోయింది. దండించేటంటే ఈ రోజు ఆ తల్లి అంతే అందరికీ భయం భక్తి కాబట్టి మా ఈ పండగ ప్రతి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మా కమిటీ తరఫున ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి అన్ని విధాలుగా మాకు సహకరించి, మాది పార్టీలతో లేదు, అంతా మా ఊరంతా ఒకటి అయ్యాం, ఒకే గ్రామం కాబట్టి ఆ తల్లిని ఎవరికి ఏం లేకుండా అందరికీ చక్కగా సంతోషిస్తుంది. ఈ 9 రోజులు కూడా ఎవరు చెప్పులేకపోతే మాకేం అవ్వదు. ఊరు కట్టినట్టు ముళ్ళల్లో వెళ్తాం, కంపలు వెళ్తాం, ఊరు చుట్టూ 5-10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు తిరుగుతాం, అయినా ఎవరికి ఏమవ్వదు. ఆ తల్లి ఆశీస్సులు ఉన్నాయి. ఆ తల్లి మాకు బాగా కరుణిస్తుంది. మా ఊరికి కూడా మాకు తల్లి అంతే భయం భక్తి. మేమందరం హ్యాపీగా ఉండాలి. ఆ దుర్గమ్మకి ప్రజల తరపున మా గ్రామం తరపున దండం పెట్టుకుని నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే జగన్మాత అంటే లోకమాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని ఈ 9 రాత్రులు కూడా 9 రోజులు కూడా చాలా అతి ప్రీతంగా ఈ యొక్క గ్రామస్తులైతే పూజించబడుతుంది. ఎందుకంటే ఏ ఒక్క ఇంటి గడప తట్టినా ఆ గడపలో తలుపు తెరిచే ఉండే ఈ గ్రామంలో కనిపిస్తుంటది. అయితే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పాదరక్షములు అనేది ధరించరు. ఈ ఏరియాలో ఎక్కడ చూసుకున్నా వాళ్ళు పాదరక్షములు ధరించకుండా ఒట్టు ఆ ఒక కాళ్ళతోనే తిరిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది రేపటి నుంచి ఊరు కట్టిన తర్వాత ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు అంటూ ఉంటాయి. గ్రామం అన్ని వీధుల్లో కూడా తిరిగి పూర్తిగా ఆ అమ్మవారు ఇక్కడ స్వామివారు ఇక్కడ తీసుకెళ్లి అమ్మవారు ప్రతి ఒక్క వీధిలో కూడా తిరిగి భక్తులకైతే దర్శనమిచ్చే భాగ్యం ఈ ఆలయ కమిటీ అయితే చేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే జిల్లాలో ఎక్కడ జరగని విధంగా దుర్గమ్మ అమ్మవారు నవరాత్రులు అయితే చిలకపాలెం గ్రామంలో అంబరాన్ని తాకే విధంగా అయితే జరుపుతారని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు డీజోడి పండు అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చివరి రోజు అయితే ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే జరుపుతారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా జిల్లాలో ఎక్కడ కాదు ఇచ్చాల మండలంలో అతి చేరువలో ఉన్న ఈ యొక్క చిలకపాలెం గ్రామానికి దాదాపుగా ఈ యొక్క అనుపుడు కార్యక్రమం చివరి రోజు అయితే 60,000 మంది అయితే జన సమీకరణ భక్తులు అయితే అవుతారంటూ కూడా ఆలయ కమిటీకి సంబంధించిన అప్పలరాజు గారు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం, చిలకపాలెం గ్రామం నుంచి.